దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య పాలనకు వెళ్దాం. మనం కానీ చూసినట్లయితే వార్తల్లో కానీ అనేకమైన న్యూస్ ఛానల్లో మనం చూస్తుంటాం. ఈ 2-3 రోజులుగా అత్యధికంగా జరుగుతున్నవి ఏమిటంటే ఆత్మహత్యలు. అనేక మంది కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది ఉంటుంది. చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు, రేపు మరణించిపోయే వృద్ధుడికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాగని సమస్యకు ఆత్మహత్య శరణం అనుకుంటే, సమస్యకు చనిపోవడమే మార్గం అనుకుంటే, చనిపోయిన తర్వాత ఏం సాధించగలం? అందరూ ఏమనుకుంటారంటే చనిపోతే అసలు ఈ బాధ ఉండదు కదా అని. కానీ చనిపోయాక ఇంకా వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మను ఆయన చేతికే మనం అప్పగించాలి. ఆయనే తీసుకునేంత వరకు మనం ఈ భూమి మీద నివసించాలి. అంతేకాని మనంతగా మనం ఆత్మహత్య చేసుకుంటే మనం వెళ్ళేది నరకానికి. కాబట్టి ఏ ఒక్క సమస్యకు కూడా చావు పరిష్కారం కాదు. సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది ఎవరి దగ్గరకు తెలుసా? యేసు ప్రభువుల వారి దగ్గరికి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఇంత గొప్ప మాట చెప్పగల వారెవరు? నా యొద్దకు రా, నేను నీకేం కావాలో ఇస్తానంటున్నాడు కదా. ఆయన దగ్గరకు రండి. ఆత్మహత్యలు చేసుకోకుండా, డిప్రెషన్కి గురి కాకుండా ఆయన ఎందుకు వస్తే ఆయన సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి ఆత్మహత్య శరణ్ అనుకోకుండా ఆయన దగ్గరకు వద్దాం, సమస్యకు పరిష్కారం పొందుకుందాం. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నాడు.